తెలియజేస్తున్నాము. మరి సేనికుడు వచ్చిన దేవుని యొక్క సంఘములకు, అదేవిధంగా మరి యొక్క లైవ్ ప్రోగ్రామ్ ద్వారా వాక్యాన్ని వినేటువంటి బిడ్డలకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, అందరూ కూడా కళ్ళు మూసుకొని మరి యొక్క ఆరాధన కోసము, వాక్యము కోసం ప్రార్థన చేసుకున్నాము. మరి మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, మరోసారి ప్రార్థన చేస్తారు. కృపా సత్య సంపూర్ణ అల్ఫామైన రాను మెస్సయ్య, తరతరములకు యుగయుగములకు నీవే మాకు దేవుడైనందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన వారంతా నీ కృపలో కాచి కాపాడినందుకు వందనాలు. నీ పరిశుద్ధ దినాన్ని, పునరుద్ధాన దినాన్ని మీరు మాకు దయచేసిన విధానికి వందనాలు తండ్రి. ఈ ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ నామహిమాన్ని జరిగించండి. మీ దైవదాసుని నిజులు జాగ్రత్త మరుగుపరచుకోండి. నీ బోరగా వాడుకోండి తండ్రి. మాకు సరిపడి మనం అనుగ్రహించమని నీకే మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని విందాము. మన హృదయాలను సిద్ధపరచుకున్న వాక్యం కోసము.
కృపా క్షేమము కలుగజేయు నా కాపరి. ఆమేన్. హల్లెలూయా. కృపా క్షేమము కలుగజేయు నా కాపరి. ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి వాడంట మన దేవుడు? కృపను క్షేమమును కలుగు చేసేవాడు. ఈ రోజున దానియేలుకి దేవుడు అదే చేశాడు. దేవుని కోసరము దానియేలు నిలబడినప్పుడు, ఎవరి కోసరము? దేవుని కోసరము, పరిశుద్ధత కోసరము, ప్రియులారా రాజీ పడినటువంటి విశ్వాస జీవితం కోసరము దానియేలు నిలబడినప్పుడు, ప్రియులారా పైన వారం కూడా నేను చెప్పాను, దేవుడు మన యొక్క జీవితంలో 1-2 సార్లు మన జీవితానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాడు. దానియేలుకైతే వాక్యంలో చూసినప్పుడు 2 సార్లు అవకాశం కలిగింది. ఒకసారి ఈ 1వ అధ్యాయంలో మనం చూసాము తీర్మానము, పరిశుద్ధంగా జీవించాలనే తీర్మానం కోసం. రెండవసారి మరి దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తాము. ఏంటో తెలిసిన ప్రియులారా, అక్కడ దానియేలు ప్రార్థనా జీవితం గురించి అక్కడ ఒక ఛాలెంజ్ వచ్చింది. ప్రార్థన చేయకూడదని ఒక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టానికి భిన్నముగా దానియేలు తన వాడుకు చొప్పున దేవునికి విధేయతగా ప్రార్థన చేశాడు. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ కరోనా కాలంలో ఇది ఒక పరీక్ష అయి ఉండొచ్చు క్రైస్తవులకి. ఇది నీ కుటుంబానికి ఒక పరిశోధన అయి ఉండొచ్చు. దేవుడు నీ విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తూ ఉండొచ్చు. అంటే వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ ఇన్ దిస్ లాక్డౌన్ టైం? ఆర్ యు ద వర్షిప్పర్ ఆఫ్ గాడ్? ఆర్ యు లుకింగ్ సంథింగ్ ఎల్స్? దేవుడు ఈ యొక్క కరోనా కాలంలో కూడా నన్ను, నిన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కూడా పరిశోధన చేయడానికి దేవుడు దీన్ని అనుమతించాడేమో. ఈ కరోనా అటువంటి సమయంలో నిజమైనటువంటి క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా ఉంటారు, రాజీ పడనటువంటి వారిగా ఉంటారు. పిల్లల ఈ రోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం మాత్రం నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. టుడే ఫర్ అవర్ మెడిటేషన్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1 verse 9. 1వ అధ్యాయము, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడండి ప్రియులారా, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా 9వ వచనాన్ని మాత్రం నేను చదువుతున్నాను. ఈ రోజు మనకి దేవుడిచ్చినటువంటి ధ్యాన అంశముగా 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రియులారా, మీరు నాతో ఉన్నట్లయితే మరి లైవ్ ప్రోగ్రామ్ లో చూసేవాడు కావచ్చు, సంఘానికి వచ్చి వినేవారు కావచ్చు, ప్రియులారా ఈ యొక్క వాక్యాన్ని మీరు సిస్టమేటిక్ గా చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, ఇదిగో రాజు భుజించేటువంటి భోజనం తినమని, రాజు భుజించేటువంటి ఆహారము ధర్మశాస్త్రానికి భిన్నమైనటువంటిది యూదులకు. అంతేకాకుండా రాజు పానం చేసేటువంటి ద్రాక్ష రసము అది మత్తును కలిగించేటువంటిది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో స్పష్టముగా ఉన్నది. ఏమనున్నదంటే ప్రియులారా, మత్తు పదార్థాలని మనము తీసుకొనకూడదు. దాన్నే మనం భాషలో చెప్పాలంటే సారాయి, బ్రాందీ, విస్కీలు ఇలాంటిది మత్తును కలిగించే ఏ పదార్థము కూడా. కొంతమంది అనస్ వేస్తూ ఉంటారు, కొంతమంది పాన్పరాగ్ వేస్తూ ఉంటారు, కొంతమంది ఒక్కాకులు వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకమైనటువంటిది. మనం తినకూడదు, త్రాగకూడదు. మీలో ఎవరైనా కూడా ఇలాంటి పనులు చేస్తూ మేము క్రైస్తవులమేనండి అన్నట్లయితే అది దేవుని యొక్క దృష్టిలో నువ్వు పాపము చేస్తున్నావు. ఆ పాపము నువ్వు కొనసాగించకూడదు. కాబట్టి ఇక్కడ దానియేలుకి అలాంటి అవకాశం వచ్చినప్పుడు తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క తీర్మానాన్ని తెలియపరిచాడు. 8వ వచనములో పోయిన ఆదివారం నేను మీకు నేర్పించాను. లాస్ట్ సండే we learned that the decision, there is a godly desire. అంటే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయ్యోయో ఈ భోజనాలు నేను తిని నా దేవుని దృష్టిలో నేను అపవిత్రుడిగా ఉండను అనేటువంటి తీర్మానము చేసుకున్నాడు ప్రియులారా. మరి ఇలాంటి తీర్మానం చేసుకున్నప్పుడు
దేవుడు ఏమి కార్యం చేశాడు? when Daniel took such a decision, godly desirable decision, how God worked very favorable situation. That's very important. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే దానియేలు దేవుని కోసం నిలబడ్డాడు. మీకు చెప్పాను కూడా, పరాయి దేశము, పరాయి భాష, పరాయి ప్రాంతము, బహుశా బానిసలుగా ఆ దేశానికి వెళ్ళారు. మీరు ఆ దేశస్తులు కాదు, బయట దేశంలో ఉన్నారు. ప్రియులారా, గమనించారా? నేను పోయిన వారం కూడా చెప్పాను, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన యొక్క క్యారెక్టర్ విల్ బి డిస్ప్లేడ్. వెన్ యు ఆర్ అలోన్ in a situation where you can sin, you can commit sin. That was the situation, really pondering whether you are a godly person or desiring for holy life or desiring for the filthy life of this world. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రియులారా, ఎవరు నీ చుట్టూ ఉండరు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు పాపము చేయాల్సిన పరిస్థితి కలిగినప్పుడు ఆ పాపము చేయకుండా ఉంటున్నావా? అట్లయితే అది గాడ్లీనెస్, దేవుడిని నువ్వు దైవత్వం కలిగి ఉన్నావు, దైవ భయం కలిగి ఉన్నావు అనేది అర్థమవుతుంది. అలా కాకోకుండా అవకాశం వచ్చింది కదా అని పాపము చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దైవత్వము కలిగిన మనిషివి కాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వెరీ సింపుల్ గా, ప్రాక్టికల్ గా కూడా మనం ఆలోచించాలి. ఇంతకు ముందు మనందరం కూడా భయంకరమైనటువంటి పాపములో ఉన్నటువంటి వారమే, నో డౌట్. ఇంతకుముందు మనం విగ్రహారాధికులము, ఇంతకుముందు సారాయి తాగిన వాళ్ళు ఉన్నారు మీలో, ఇంతకుముందు జీవితాన్ని మీ ఇచ్చలు విడిగా గడిపిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారు. మీకు మారు మనసు కలిగింది, మీకు పాప క్షమాపణ కలిగింది. ఇక ఆ పాపానికి మీరు మాత్రము దాసులు కాదు. రండి ప్రియులారా, కమ్ అండ్ రీడ్ దిస్ వర్స్. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో డానియల్ చాప్టర్ 1 verse 8-9 ఉందంటే, నౌ గాడ్ హ్యాడ్, దేర్ ఇస్ ఎ డెఫినెట్ ఆర్టికల్. మీరు ఇంగ్లీష్ లో కానీ చదివినట్లయితే, God had brought Daniel into the favor and good will of the chief of the eunuchs. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమనుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు కానీ చదివినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడో తెలిసినా, ఇక్కడ చూడండి ఏమనుంది, తమిళ్లో కూడా ఉంది. ఏమనుంది? 9వ వచనములు అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు, దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని కోసం నిలబడ్డాడు దానియేలు. దేవుడు దానియేలు కోసం నిలబడ్డాడు. హల్లెలూయా. How is it? When Daniel stood for God, God stood for Daniel. Amen. దేవుని కోసం దానియేలు నిలబడ్డాడు, దానియేలు కోసం దేవుడు నిలబడ్డాడు. ఆమేన్ చెప్పండి. దానియేలు దేవుని కోసం నిలబడ్డాడు. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకోలేదు, రాజీ పడలేదు. దానియేలు రాజీ పడలేదు, తల వంచలేదు. అయ్యో నేను బానిసను కదా కాబట్టి నేను వీళ్ళకి వాళ్ళకి భయపెడితే ఎట్లా, లేకపోతే వీళ్ళ మాట వినకపోతే ఎట్లా అనుకున్నాడంటే, లేదండి, నా దేవుని మాటే వినాలనుకున్నాడు. ఎప్పుడైతే ఆ తీర్మానం చేసుకున్నాడో వాక్యంలో ఏమనుందో తెలుసునా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఇక్కడ ఏమంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నపుంసకుల అధిపతి. ఇప్పుడు దేవుడు గొప్పోడా, అధిపతి గొప్పోడా? The leader is not greater than God. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసునా, నౌ a favor to the chief of the eunuchs. అక్కడ చీఫ్ ఆయన ఒక ఆయన ఉన్నాడు, ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయనే వీళ్ళందరూ పోషణ చూసేవాడు, వీళ్ళ మంచి చెడు చూసేవాడు. ఆయన వీళ్ళ మాటలు వినాలి. ఈయన మాటగా వెనకపోయినట్లయితే అదితో తెలుసునా ప్రియులరా, అది ఒక తప్పిదముగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, ఇక్కడ చూడండి, చాలా ఇష్టమైనటువంటి దేవుడు. ఎవరి దేవుడు? లోకంలో చూసేటువంటి వాడు కాదు ఈయన. ఈయన ఆది సంభూతుడు, ఈయన జీవము కలిగినటువంటి వాడు, ఈయన మాట్లాడేటువంటి వాడు. ఈయన హూ am I అంటే I am that I am అంటున్నాడు. నేనే, నేను అనువాడను, ఉన్నవాడను, జీవిస్తున్నటువంటి వాడను, మాట్లాడేవాడిని, చూసేటువంటి వాడను,
మీ యొక్క హృదయాలను పరిశోధించేటువంటి వాడను. ఎవరండి దేవుడు? దానియేలు దేవుడు ఎవరో తెలుసునా ప్రియులారా? ఎలాంటి గొప్ప దేవుడు! ఆ దేవుడు దానియేలు యొక్క హృదయాన్ని చూశాడు, హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాలను చూశాడు. That's the reason. There's a term. God knows the actualities and the possibilities. అంటే మనం ఏదైతే చేశామో దేవునికి తెలుసు, ఇలా చేయకోకుండా ఇంకొక విధంగా చేస్తే వచ్చేటువంటి ఫలితం కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా. So God knows both ways. He knows the actualities of the human actions. If they do something differently, God also knows. మన దేవుడు అలాంటి వాడు. హల్లెలూయా. వాడు ప్రైజ్ గాడ్. దేవుడు చూసేవాడు. దానియేలును చూశాడు. ఇక్కడ దానియేలు తీసుకున్న నిర్ణయాన్ని చూశాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యొక్క ఉదయకాల సమయంలో నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు, నీ ఉద్యోగంలో ఎలా ఉన్నావు, లేకపోతే నీ కూలి పని దగ్గర ఎలా ఉంటున్నావు? 10 మంది ఉంటున్నారు కూలి దగ్గర, నువ్వు ఒక్కదానివే క్రైస్తవురాలు. అందరి ఉద్దేశాలు వేరుగా ఉంటున్నాయి. అక్క ఈరోజు పండగ ఉంది, విగ్రహారాధన ఉంది, గ్రామంలో రకరకాలైన పండగలు జరుగుతున్నాయి. మరి నువ్వు ఎలా ఉంటుంది, నీ కుటుంబం ఎలా ఉంటుంది? వాటి మధ్యలో వాళ్ళ మధ్యలో గుంపులో పోతున్నావా, లేకపోతే వాళ్ళకంటే భిన్నముగా ఉంటున్నావా? ఉద్దేశాలను పరిశోధించేవాడు దేవుడు. దానియేలు అంటున్నాడు ఇక్కడ, దానియేలు దేవుని కోసం నిలబడి తను అపవిత్రపరచుకోకుండాట్లుగా పుచ్చుకొనకూడదని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో, దేవుడు నీ దేవుడు వాక్యములు అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, వెరీ ఇంట్రెస్టింగ్. there's a verse, book of Hebrews chapter 1, book of Hebrews chapter 1, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ అంటున్నాడు, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 1 verse 9. ఓపెన్ అప్ ఎవరీబడీ. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 1 verse 9 అంటున్నాడు, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఏంటంటే నీవు నీతిని ప్రేమించితివి. సో గాడ్, Daniel wants to honor God. ఎవరిని గౌరవించాలనుకున్నాడు? రాజులు కాదు గౌరవించాలనుకుంది. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఈ యొక్క యెహోవా దేవుణ్ణి దానియేలు గౌరవించాలనుకున్నాడు. హల్లెలూయా. అందుకోసం అన్నాడు, నువ్వు ఎప్పుడైతే నీతిని ప్రేమిస్తావో, దేవుణ్ణి ప్రేమిస్తావో, నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినట్లయితే, ఏం ద్వేషించాలి? దుర్నీతిని, పాపాన్ని, దేవుడు వద్దన్నటువంటి దాన్ని కానీ నువ్వు దూరంగా పెట్టినట్లయితే, నీ ఇంట్లో నుంచి దూరంగా పెట్టినట్లయితే, నీ ఉద్యోగం దగ్గర దూరంగా పెట్టినట్లయితే, నీ కూలి పని దగ్గర దూరంగా పెట్టినట్లయితే, దుర్నీతిని ద్వేషించినట్లయితే, దేవుడు, అందుచేత దేవుడు నీ దేవుడు. ఆమేన్. గాడ్, యువర్ గాడ్. That's very emphatic. ఇక్కడ అంటున్నాడు, దేవుడు నీ దేవుడు, నీ తోటి వారి అందరికంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. ఆమేన్. హల్లెలూయా. What a blessing. ప్రియులారా, ఈ రోజున కొంతమంది క్రైస్తవుల ఇళ్లలో సమాధానం అనట్లేదు. బహుశా వాడు రాజీ పడి ఉంటారు. ఇక్కడ అంటున్నాడు, ఆనంద తైలముతో అభిషేకిస్తాను అంటున్నాడు. నువ్వు నీతిగా జీవించినట్లయితే అది నీకు ఆనంద తైలం, అది అభిషేకం. హల్లెలూయా. ఎంత గొప్ప సంతోషకరమైన ప్రదేశం ప్రియులారా. కొంతమంది అభిషేకం కోసం ప్రార్థన చేయమంటారు. అభిషేకం కావాలంటే, ఆత్మాభిషేకం కావాలంటే పాపాన్ని ద్వేషించు. వెరీ సింపుల్ ప్రిన్సిపల్. Some people, anointing of the Holy Spirit, they comes. You know, rejecting the sin and living a righteous life demonstrates that you are anointed by the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకున్నావన్న దానికి గుర్తేంటో తెలిసిన ప్రియులారా, నీ ఇంట్లో నుంచి, నీ ఒంట్లో నుంచి, బాగా గుర్తు పెట్టుకోండి, నీ ఇంట్లో నుంచి, నీ ఒంట్లో నుంచి పాపాన్ని ద్వేషించడం, దూరంగా ఉంచడమే ఆనంద తైలము. ఆమేన్. ఒక పక్క పాపం కావాలంటున్నారు, మరొక పక్క ఏం కావాలంటున్నారు తెలిసిన మాకు దేవుడు కావాలంటున్నారు. రెండు ముడిపడి ఉంటాం. అందుకోసమే దానియేలు ఇక్కడ తీర్మానం చేసుకున్నాడు, చక్కటి తీర్మానం చేసుకున్నాడు. రండి, ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, ఏం చేస్తున్నాడు? దానియేలు అంటున్నాడు, దేవుడు నపుంసకుల అధిపతికి
నపుంసకుల అధిపతి అంటే వాళ్ళందరినీ చూసుకోవడానికి రాజుగారు పెట్టినటువంటి అధిపతి దృష్టికి దానియేలు కృపా కటాక్షమునంద అనుగ్రహించాను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని కోసము దానియేలు నిలబడ్డాడో ప్రియులారా, దేవుడు ఎవరిని మార్చాడో తెలిసినా ఆ అధికారినే మార్చివేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ అధికారినే మార్చివేశాడు ప్రియులారా. మీరు గమనిస్తున్నారా? ఆ అధికారినే దేవుడు మార్చాడు. ఎట్లాగా? ఊరక మార్చడమే కాదు, అరే నాయన నీ పాటి నువ్వు ఏదో తిన్నుండ్రా అని కాదు, కృపా కటాక్షమునంద అనుగ్రహిస్తున్నాడు. అబ్బా, ఈరోజు అంశం అది. గాడ్ బ్రింగ్స్ నీకు దేవుడు అంటే ఒక మంచి డిజైర్ ఉన్నప్పుడు, అందరూ జాగ్రత్తగా, దేవుడు అంటే భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవించాలనేటువంటి తీర్మానముగా నీకు ఉన్నప్పుడు దేవుడు నీ పక్షాన నీ శత్రువులను సైతం మిత్రులుగా మార్చగలరు. హల్లెలూయా. మారుస్తాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా, ఏంటో తెలుసు, నీ పగవారిని సైతము కూడా దేవుడు ఏం చేయగలడో తెలుసు నా ప్రియులారా. ఆయనకి సమస్తము సాధ్యమే, ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. వాక్యంలో అదే అంటున్నాడు ప్రియులారా, దేవుడు నీ యొక్క శత్రువులను సైతము కూడా నీకు మిత్రులుగా మార్చగలిగినటువంటి వాడు. ఎంత గొప్ప సంతోషకరమైనటువంటి విషయం, ఎంత ఆనందించాల్సినటువంటి విషయం ప్రియులారా. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ Proverbs chapter 16 verse 7. ఇక్కడ చూసినట్లయితే ఏమంటాడంటే Proverbs chapter 16 verse 7 అంటున్నాడు, ఒకని ప్రవర్తన, ఎవరండి? నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ప్రైజ్ ది లార్డ్. చూసారా? ఎవరు మీరు చెబుతూ ఉంటారు, అయ్యా మాకు శత్రువులయ్యా, వాడు శత్రువులయ్యా, వీడు శత్రువులయ్యా అంటున్నారా? అయితే నీ ప్రవర్తన సరిగా లేదా? నీ ఇంటి చుట్టూలో ఎప్పుడు చూసిన శత్రువులుగా ఉంటున్నారా? అయితే నీ ప్రవర్తన సరి చేసుకోవాలని ఒక పాయింట్ ఆలోచించి ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ బాగా ఒకరి ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉన్నప్పుడు, అంటే ఇష్టముగా ఉన్నప్పుడు వారి శత్రువులను సైతం మిత్రులుగా మార్చివేస్తారు. క్రైస్తవులు శత్రువుల గురించి భయపడుతున్నారా? భయపడదు. నువ్వు శత్రువుగా ఉండదు. డోంట్ బి ఎనిమీ టు ద వరల్డ్ బట్ బీ ఫ్రెండ్లీ టు ద వరల్డ్. మనం శత్రువులుగా ఉండకూడదు ఇతరులకి. ఒకవేళ ఎవరైనా కూడా నీకు శత్రువులుగా ఉన్నట్లయితే నువ్వు దేవునికి ప్రీతికరంగా జీవించు, దేవుడు ఆటోమేటిక్ వాళ్ళని నేను మిత్రులుగా మారుస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప! దానియేలు అదే చేస్తున్నాడు. దానియేలు బయట దేశంలో ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు. ఇప్పుడు దానియేలు మాట ఎవరు? ఈ యొక్క అధిపతి వింటున్నాడు ప్రియులారా. అంటున్నాడు ప్రియులారా, కృపా కటాక్షమునంద అనుగ్రహిస్తున్నాడు. ఎవరి పని చేసింది? మనుషులు కాదు, అంత అధికారి కాదు ప్రియులారా, దేవుడే దానియేలు పక్షాన నిలబడి ఆ కార్యమును చేశాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. యోసేపు ఉన్నాడు. యోసేపు కూడా పరాయి దేశంలో ఉన్నాడు. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. వాళ్ళ అన్నదమ్ములు యోసేపును అమ్మివేశారు. ఆ పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు. ఆ పొతిఫర్ భార్య ఏం చేసిందంటే యోసేపు మీద నిందలు మోపి ఈ నన్ను లోపరుచుకోవడానికి, మానభంగం చేయడానికి ప్రయత్నం చేశారంటే అని భర్త వచ్చినప్పుడు చెప్పినప్పుడు అమాయకుడైనటువంటి యోసేపు ఏమి చేయలేకపోయాడు, పారిపోయాడు అక్కడి నుంచి. ఆ తర్వాత తీసుకొని వెళ్ళి నా భార్యనే ఇట్లా నువ్వు అవమానం చేస్తావని చెప్పేసి తీసుకెళ్ళి జైల్లో వేశారు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాక్యంలో ఏమని ఉన్నదో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి రండి, నేను మీతో కలిసి చదవాలనుకుంటున్నాను ప్రియులారా. ఆదికాండము బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 39. ఇక్కడ ఆదికాండంలో కానీ చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనము. జెనసిస్ చాప్టర్ 39 verse 21 అంటున్నాడు, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి. అబ్బా, ఎక్కడున్నాడంట? యోసేపు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు, అవమానంతో ఉన్నాడు, నిందలేశారు ఆయన మీద, తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టారు.
ఆ జైల్లో ఉన్నప్పుడు ఆ జైల్లో ఎవరు తోడుగా ఉన్నారంట యేసేపుకి? దేవుడు తోడుగా ఉన్నాడు. ఎంత గొప్ప సంతోషించాల్సిన విషయం పిల్లలు, ఎంత గొప్పగా ఆనందించాల్సినటువంటి విషయం. అన్నాడు మళ్ళా కిందకి రండి. అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాడు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలిసిన? ఆ జైల్లో ఉన్నా కూడా దేవుడు ఏం చేశాడంటే దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వినండి జాగ్రత్తగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు ఎక్కడున్నా కూడా, అది జైలు కావచ్చు, అది అడవి కావచ్చు, అది లేకపోతే ఎడారి ప్రాంతం కావచ్చు, దేవుడు గాని నీకు తోడుగా ఉన్నట్లయితే నీకు రావలసినటువంటి కృపను కటాక్షమును దేవుడు ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సంతోషం. జైల్లో ఉన్నటువంటి ఆయనకి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసు. ఆ జైలు అధికారి దాని యొక్క యేసేపును చూసినప్పుడు జాలి పుట్టుకొచ్చింది, ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రియులారా, చూసారు ఎప్పుడన్నా ప్రేమ ఉంటారా? పోలీసు వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళ మీద కఠినంగా ఉంటారు, అంటూ ఉంటారు. కానీ ఏంటో తెలిసిన? దానియేలును చూసినప్పుడు యేసేపును చూసినప్పుడు ఆ యొక్క అధికారికి కటాక్షం కలిగింది. ఇంకొక ఆమె ఉంది బైబిల్లో పిల్లరా, ఆమె కూడా బాబిలోను దేశ ఆస్థానంలో ఉన్నది. ఆమె పేరు ఎస్తేరు. ఎస్తేరు కూడా బానిస పిల్ల. ఆ దేశంలో అహష్వరాజు అనేటువంటి రాజు యొక్క భార్యను తిరస్కరించినప్పుడు ఆ యొక్క రాజుకి భార్యలు కావాలని వెతుకుతున్నప్పుడు ఈ యొక్క సమయంలో కూడా ప్రియులారా రండి, ఇక్కడ ఎస్తేరు గ్రంథము కానీ మనం చూసినట్లయితే ఏమన్నదో తెలుసున్న ప్రియులారా, యోబు గ్రంథానికి ముందు వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఆ రాజు ఏం చేశాడో తెలుసున్న? ఆ దేశంలో ఉన్నటువంటి కన్యకలందరినీ కూడా తీసుకొని వచ్చి అంతఃపురంలో పెట్టి, ఎక్కడ పెట్టాలంటే అంతఃపురంలో పెట్టి 6 నెలల వరకు, ఒక ఏడాది వరకు వారిని పోషించి మంచి సుగంధ ద్రవ్యాలు ఇచ్చి వారిని సౌందర్యవంతులుగా చేసి ఆ తరువాత వారిని ఎక్కడ తీసుకొని వెళ్ళాలి? రాజు ముందుకు తీసుకొని వెళ్ళాలి. రాజు దగ్గరకు తీసుకొని వెళ్ళినప్పుడు రాజు ఎవరినైతే ఇష్టపడతాడో, వారి యొక్క అందమును చూసి సౌందర్యమును చూసి ఎవరినైతే ఇష్టపడతాడో వారు రాజుకి రాణిగా ఉంటారు. ఇది తీర్మానం. మరి ఈ బానిస పిల్ల ఎట్లా అవుతుంది? అయితే ఇక్కడ చూడండి పిల్లలు, దేవుడు ఎస్తేరు యందు తోడుగా ఉన్నాడు. ఎస్తేరు అంటున్నాడు ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ చూస్తే ప్రియులారా 2వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక. హల్లెలూయా. ఆ అధికారి ఉన్నాడు చూడు, ఇది ఈ యొక్క కన్యకలందరినీ కూడా రాణిగా తయారు చేస్తానుకున్నాడు. చూసావా? ఆ యొక్క అధికారి ముందంట ఈ యొక్క ఎస్తేరు, ఈ బానిస పిల్ల ఎక్కడో తక్కువ స్థాయిలో నుంచి వచ్చి అరాయి దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క పిల్లను చూసినప్పుడు చూడండి, ఇక్కడ బాగా వినండి. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. హల్లెలూయా. ఆ అధికారి ఈ యొక్క ఎస్తేరును చూసినప్పుడు దయ కలిగి ప్రేమ పుట్టుకొచ్చింది. మిగతా వారందరినీ కూడా ఒకలాగా చూస్తున్నాడు, కానీ ఎస్తేరు కాడికి వచ్చేసరికి చాలా భిన్నముగా చూస్తూ ఉన్నాడు. చూసారా ప్రియులారా? ఎస్తేరుకి చూసినట్లయితే చాలా దీనమైనటువంటిదిగా ఉన్నది. చూసా కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకై వస్తువులను, ఆమె కొరకు భోజన పదార్థములను రాజులో ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను త్వరగా ఏర్పరిచెను. ఆమెను, ఆమె చెలికత్తులను అంతఃపురములో, చూడండి పిల్లలు ఎక్కడ పెట్టారో తెలిసిన? అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. హల్లెలూయా. ఎక్కడండి? రాజుండే ఇంట్లోకి వెళ్ళడం ఒక విశేషము, రాజు ఇంట్లో ఉండేటువంటి ఇంట్లో ఒక స్థలములో ఉండటం ఇంకొక విషయము, అతి శ్రేష్టమైన స్థలములో ఉండటం ఇంకొక గొప్ప విషయం ప్రియులారా. హల్లెలూయా. చూసారా? నీవు నేను కూడా ప్రియులారా, ఆ రోజు దానియేలు చూడండి, యేసేపును చూడండి, ఎస్తేరును చూడండి, ఈ రోజున నీవు నన్ను కూడా చూడు. మనమేదో గొప్పవారము కాదు ప్రియులారా, ఏదో మనకేదో ఆ యొక్క స్థితిలో ఉంటున్నాం అనేటువంటిది ఇక్కడ అర్థం కాదు. కానీ ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే చూడండి, దేవుని కోసరము బిడ్డలు నిలబడినప్పుడు, దేవుని కోసరము జీవించాలని తీర్మానం చేసుకున్నప్పుడు
దేవుడు వారి పక్షాన దేవుడు నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుడు నిలబడినప్పుడు ఇంకెవ్వరు కూడా వ్యతిరేకముగా ఉండలేరు. అందరూ నీ తట్టు ఉంది, బాగా వినండి, అందరూ నీ తట్టుండి దేవుడు నీకు వ్యతిరేకముగా ఉంటే ఎవ్వరు నిన్ను రక్షించలేరు. అంతే. If everybody is with you but God is against you, and nobody can deliver. If the whole world is against you, if God is with you, and nobody can destroy you. బాగా వింటున్నారా ప్రియులారా? దేవుడు నీ పక్షమున ఉన్నట్లయితే ఇంకా నీకు విరోధులు ఎవరు? అందుకోసం అంటున్నాడు, రోమపత్రికలు ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. దేవుడు మన పక్షమునుండగా, రోమపత్రిక 8వ అధ్యాయంలోనికి రండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ 8 అంటున్నాడు. బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ 8 31 వర్స్లో అంటున్నాడు ప్రియులారా. 31వ వచనము, రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం అంటున్నాడు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? బ్రదర్, నీకు విరోధులు ఉన్నారా? సిస్టర్, నీ పని దగ్గర ఉన్నారా? అయితే దేవుడు నీ పక్షాన ఉన్నాడో లేదో నువ్వు ఫస్ట్ పరీక్షించు. దానియేలు పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుని పక్షాన దానియేలు నిలబడ్డాడు. యేసేపు దేవుడి పక్షాన యేసేపు నిలబడ్డాడు. ఎస్తేరు నిలబడింది ప్రియులారా. ఇంకా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవుని కోసం నిలబడ్డారు. దేవుడు వారి కోసం నిలబడినప్పుడు మరి ఎవరు కూడా వారు నిలబడలేకపోయారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరన్నా ఉంటారా? లేదు. ఒకసారి మనమే విరోధుల్ని ఆహ్వానిస్తూ ఉంటాం మన జీవితంలోనికి. పాపము చేయటం ద్వారా విరోధిని నీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నావు. పాపాన్ని అనుమతించడం ద్వారా నీ యొక్క ఇంట్లోనికి సాధారణని తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు నువ్వు. ఆ తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత అయ్యా మాకు ఇట్లయిందయ్యా, నష్టం అట్లయిందయ్యా అంటూ ఉంటారు. ఆ పాపం గురించి చెప్పరు చాలా మంది పాస్టర్ గారికి, జరిగిన నష్టం గురించి చెబుతూ ఉంటారు. తప్పు. పాపాన్ని పరిశోధన చేసుకో, పాపము నుంచి విడుదల పొందు. రండి ఈ యొక్క టెక్స్ట్ లోనికి వచ్చినట్లయితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, దేవుడంట ఈ యొక్క దానియేలు విషయములో దేవుడే కృపా కటాక్షమునంద అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం ప్రియులారా, ఎంత సంతోషించాల్సినటువంటి విషయం ప్రియులారా. ఆలోచిస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇక్కడ చూసినట్లయితే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము దయచేసి చదవండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో కానీ మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడినటువంటి మాటను నేను మీతో చదువుతున్నాను ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, సత్పురుషునికి, ఎవరికంటండి? సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఎవరండి? సత్పురుషునికి. ఎవరు ఈ సత్పురుషుడు? పాపము లేనటువంటి వారు, దేవుని కోసం జీవించేటువంటి వారు, పరిశుద్ధంగా జీవించేటువంటి వారు, లోపము లేనటువంటి వారు. వీళ్ళ ఈ లోకంలో అలాంటి వారు ఎవరు కూడా లేరు. దానికోసమే యేసయ్య నీ కోసము నా కోసము ఆ యొక్క కృపను మనం పొందుకోలేకపోయాము. ఆ రోజున ఆదాము చేసినటువంటి పొరపాటు పాపం వల్ల ఈ రోజున పాపం అనేటువంటిది మనందరినీ కూడా పరిపాలన చేస్తూ ఉన్నాం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడం కోసమే ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు 2వ అధ్యాయంలో, ఇక్కడ చూసారా ప్రియులారా, మనందరం కూడా ఎలా ఉన్నామో తెలిసినా మనము మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటున్నాడు. 2వ అధ్యాయము 8-9 వచనాల్లో కానీ చూసినట్లయితే ఏమంటున్నాడు తెలిసిన ప్రియులారా, ఇదిగో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మా దానియేలు వల్ల ఏం కాలేదు. దానియేలు కూడా సామాన్యమైన వాడే, నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా రక్షించబడ్డామంటే దేవుని యొక్క కృప. అమ్మా, నీ అంత సందాలను బట్టి దేవుడు నేను రక్షించలేదు. చాలా సందర్భాల్లో I see that when a film star comes to Christianity or singing a song and they publish so heavily. They publish more than God as though they are not sinners. So such a person God saved.
How it is? The Bible tells, by grace you have been saved through faith. ఫిలిం స్టార్ కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఎవరైనా కూడా ప్రియులారా కృప లేకోకుండా, దేవుని యొక్క అనుమతి లేకోకుండా, దేవుని యొక్క కృప లేకోకుండా మనం ఒక్క క్షణము కూడా జీవించలేము. దానికోసం అంటున్నాడు ప్రియులారా, ఇదిగో మన యొక్క జీవితం ఎలాంటిదో తెలుసునా, నీటి మీద బుడగ లాంటిది, ఇదిగో ఆవిరి లాంటిది అంటున్నాడు ప్రియులారా, నీడ లాంటిది అంటున్నాడు. ఇలాంటి నీడ లాంటి జీవితంతో ఎక్కడ గర్వపడుతున్నావో, ఎక్కడ అసూయపడుతున్నావో, ఎక్కడ గర్వవీగుతున్నావో ఒక్కసారి నిన్ను ఆలోచించుకో. నా కంఠ బలము ద్వారా, నా గుండె బలము ద్వారా నా జీవితాన్ని నేను ఈ విధంగా తయారు చేసుకున్నానని నువ్వేమని అనుకుంటున్నావేమో, అట్లయితే పొరపాటు పడుతున్నా. అట్లయితే దేవుడు నీ జీవితంలో నువ్వు గుర్తించట్లేదు. ఈ ఉద్యోగం నా ద్వారా వచ్చింది, ఈ ఇల్లు నేను నా ద్వారా, నా శక్తి ద్వారా కట్టుకున్నాను, ఇదిగో ఈ యొక్క పరిస్థితుల్లో ఎలాంటి వాటిని నేను కలిగి ఉన్నానని నువ్వు ఎర్రవీగుతున్నావా? అయితే తప్పు జరుగుతుంది. మార్చుకో నీ జీవితాన్ని, సరిచేసుకో. ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, కృప ద్వారానే మీరు రక్షించబడి ఉన్నారు. సో కృపా క్షేమములు దేవుని ద్వారా జరుగుతుంది. నువ్వు బాగుంటున్నావంటే, ఈ రోజున నువ్వు క్షేమంగా ఉంటున్నావంటే, నువ్వు రక్షించబడ్డావంటే, నువ్వు పాప క్షమాపణ పొందుకున్నావంటే అది కేవలము దేవుని యొక్క కృప. ఇక్కడ అదే అంటున్నాడు 9వ వచనంలో, ఇది మీ వలన కలిగింది కాదు, అది దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవ్వడను అతిశయింప వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు కూడా అతిశయించకూడదు. కొందరు గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయపడతారు. మనమైతే మన యొక్క దేవుని నామమును బట్టి అతిశయపడతాం. కాబట్టి ఇక్కడ రండి ప్రియులారా, దానియేలు గ్రంథంలో ఏమని చదువుకుంటున్నామో తెలిసిన ప్రియులారా, దానియేలు చూసినప్పుడు తనలో ఉన్న దైవత్వాన్ని చూసినప్పుడు ఆ అధికారికి జాలి పుట్టుకొచ్చింది, అధికారికి కనికరం పుట్టుకొచ్చింది. దేవుడు ఆ కనికరాన్ని కలుగు చేశాడు ప్రియులారా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కోసారి నువ్వు క్రీస్తు కోసం జీవిస్తున్నప్పుడు, యేసయ్య కోసం జీవిస్తున్నప్పుడు, యేసయ్య కోసం నిలబడినప్పుడు, పరిస్థితులన్నిటికీ కూడా భిన్నముగా ఉన్నప్పుడు, ఛాలెంజ్గా ఉన్నప్పుడు, నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడు నీ కోసం నిలబడి అధికారుల హృదయాలనే మార్చగలిగినటువంటి వాడు. హల్లెలూయా. నాకు జరిగినటువంటి ఒక చిన్న సందర్భాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి నేను ప్రయాణం చేస్తున్నాను. చాలా భయంకరమైనటువంటిగా ఉంది ఆ రోజుల్లో ప్రయాణం అనేటువంటిది, చాలా సంవత్సరాల క్రితం. కాబట్టి నేను మా ఊరు నుంచి ఇక్కడికి రావాలనుకున్న సందర్భంలో నాకు టికెట్ బుక్ అయింది, కానీ టికెట్ మాత్రము ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మీరు నమ్ముతారో లేదో కానీ జస్ట్ 2వ నంబర్ నాది రిజర్వేషన్ ఇది కన్ఫర్మ్ అవటానికి. The second waiting list in the mind, then the chart was prepared. I was having a great hope that day that my ticket will be confirmed. So I just got into the train because I have the reservation. The TT told, we'll see, you just get into the train. I went there, and he was pushing me here and there. He was telling me, go there, sit there, here and there. And then finally he came around 11 o'clock. He came around 11 o'clock. And he told me, give me your ticket. I have the reservation. And then he took from me 240 rupees extra to give a seat. డబ్బులు నా దగ్గర తీసుకున్నాను, అది లంచముగా తీసుకున్నాను ఆ టీటీగా. ఆ తర్వాత నేను ఆయనతో మాట్లాడుతూ అయ్యా, నాకు ఇవ్వటం ఇష్టం లేదు. నేను ఆయనతో కూడా కొంచెం వాదం పెట్టుకున్నాను. నాకు టీటీ ఉంది, కరెక్ట్గా ఉంది, సీట్ ఉంటే ఇవ్వండి, లేకపోతే నేను కూర్చుంటాను, పర్వాలేదు, నన్ను కూర్చొని ఏంటంటే నా దగ్గర నుంచి ఆయన డబ్బులు ఆశిస్తూ ఉన్నాను. నేను చెప్పాను, నేను ఇలా మాస్టర్ గారిని ఇలా ప్రయాణం వెళ్తున్నాను, అర్జెంటుగా నాకు కన్ఫర్మ్ కాలేదు. ఆ తర్వాత ఆయన నా దగ్గర డబ్బులు తీసుకున్నాడండి, నాకు సీట్ ఇచ్చాడు. నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత దాదాపుగా 2:30 సమయంలో రేత్రి పూట, in the midnight around 2:30, this TT came and touched me and he gave back 240 rupees. ఆయన నేను నిద్రపోయి నాకు సీట్ ఇచ్చాడు డబ్బులు తీసుకొని.
రేత్రి పూట 2:30 సమయంలో మళ్ళా వచ్చి నన్ను తట్టి ఇట్లా చేతిలో నేను ఎంత అయితే ఇచ్చానో 240 రూపాయలు ఇచ్చానో ఆ 240 రూపాయలు నాకు ఇచ్చి మీరు తీసుకోండి, మీ దగ్గర నేను తీసుకోకూడదు అని వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. ఆమేన్. He gave back the money what he took from me. I said, I am a Christian. I don't want to give you. చూసారు, నేను చెప్పాను ఆయనతోటి, ఇదిగో నా దగ్గర టికెట్ ఉంది, నేను నీకు ఇవ్వకూడదు అని చెప్పినా కూడా ఆయన నా దగ్గర బలవంతంగా తీసుకున్నాడు. దాని తర్వాత మరి ఆయన ఏ మనసు కలిగిందో నాకు తెలియదు. నాకు సీట్ ఇచ్చాడు, నేను పడుకున్నానండి. ఆ తర్వాత ఆయన రేత్రి 2:30కి వచ్చి నా దగ్గర 240 రూపాయలు మళ్ళా నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. స్టాండ్ ఫర్ గాడ్. ఒక సిచ్యువేషన్ వస్తుంది నీకు కూడా ప్రియులారా. అలాంటి సమయంలో దేవుని యొక్క కటాక్షను పొందుకోవాలంటే, దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే ఆయన కోసం నిలబడాలి. అధికారులు హృదయాలు మార్చేటువంటి వారు, గొప్ప వ్యక్తులు మార్చేటువంటి వారు, జైలు యొక్క పునాదులు కదిలిని ప్రియులారా. దేవుని కోసం నిలబడినప్పుడు పౌలు శీలలు దేవుని కోసం నిలబడ్డారు ప్రియులారా. వాళ్ళు అన్యాయంగా జైల్లో పెట్టినా కూడా దేవుడు వారి పక్షాల నుండి అర్ధరాత్రి వేళ పాటలు పాడుచు దేవుని స్తుతిస్తున్నప్పుడు ఏమైందో తెలిసిన ప్రియులారా, పెద్ద భూకంపం వచ్చింది. ఆ యొక్క జైలు యొక్క పునాదులు కదిలి ఆ యొక్క జైలు అంతా కూడా తెరవబడింది. ఆ జైలు అధికారి వచ్చి గడగడలాడుతూ తను తాను చంపుకోబోతుంటే అంటున్నాడు, అయ్యా నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఆయన చూశాను, అరే పారిపోలేదా మీరెవరు? అయ్యా పారిపోలేదు. మనకు అవకాశం వచ్చినా కూడా, పారిపోవడానికి అవకాశం వచ్చినా కూడా వారికి పారిపోలేదు. క్రైస్తవులు బ్రదర్స్ సిస్టర్స్ వినండి, నీకు అవకాశం వచ్చినా కూడా దేవుని కోసం నిలబడు. నేను దేవుని బిడ్డలని చెప్పు, నువ్వు దాచిపెట్టకు. వాక్యం అంటున్నాడు ప్రియులారా, మనుషులు దీపమును వెలిగించి మంచము కింద కొంచెము కింద పెట్టరుగా అది దీపస్తంభం మీదే ఉంచుతారు. ఈ లైట్ ఉందనుకోండి, దాన్ని పక్కన అక్కడ పెట్టాలి కానీ కింద పెట్టకూడదు. కింద పెడితే ఎవరికీ కనపడదు, అసలు నీకే కనపడదు. నీ జీవితానికి నీకే అంధకారంగా ఉంటుంది. కొంతమంది క్రైస్తవులు ఎందుకోసం తెలిసిన వాళ్ళ జీవితాలని మూసేసుకుంటారు. అందుకోసమే వాళ్ళు గుంతలో పడతా ఉంటారు, నరకం ప్రాయంగా ఉంటుంది వాళ్ళ జీవితం. బ్రదర్స్ సిస్టర్స్, దానియేలు ఉన్నాడు. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, కృపా కటాక్షముగా అనుగ్రహిస్తున్నారు. వాట్ ఇస్ బ్లెస్సింగ్ మాట. ఇక్కడ చూడండి ప్రియులారా, 106వ కీర్తన, 106వ కీర్తనలో ఒకసారి వెళ్దామా ప్రియులారా. 106వ కీర్తనలో కానీ మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనకు ఇశ్రాయేలీయులతోటి ఒక చక్కటి మాటను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. 106వ కీర్తన 46వ వచనము కానీ మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, వారిని చెదరికొనిపో వారందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. వారిని చెదరిపోయిన వారి అందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. ఒకసారి నీ పరిస్థితులు భిన్నముగా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీ పక్షాన్ని నిలబడి దేవుడు ఏం చేస్తాడో తెలిసిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నీ పక్షాన్ని నుండి దేవుడిని నడిపిస్తాడు. నీకు ఉదయకాల సమయంలో ప్రభు కోసం జీవించు. నా ఎంకరేజ్మెంట్ ఇదే, లివ్ ఫర్ క్రైస్ట్, స్టాండ్ ఫర్ క్రైస్ట్. The Lord will bring a change. Don't expect a change as you live, as you like. నీ ఇష్టం కొద్ది నడుచుకొని దేవుడా నాకు ఆశీర్వదించు, దేవుడా నన్ను రక్షించు అంటే కుదరదు. ప్రభు కోసం జీవించు. దానియేలు జీవించాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు జీవించారు, యోసేపు జీవించాడు, ఎస్తేరు జీవించాడు, పౌలు జీవించాడు, యేసు ప్రభు జీవించాడు, అపోస్తులు జీవించాడు. ఈ రోజున నీకు నాకు సమయం దేవుడు ఇచ్చాడు కాబట్టేసి, ఆ సమయంతో పాటుగా ఆయన కృపను కూడా ఇస్తున్నాడు కాబట్టేసి, కృప చేత నీవు నేను రక్షించబడ్డాం కాబట్టేసి ఆయన యొక్క కృపను బట్టి స్తుతిద్దామా? ఆయన కృపను బట్టి దేవునికి వందనాలు చేద్దామా? ఇది నీ వల్ల కలిగింది కాదు, ఇది నా వల్ల కలిగింది కాదు, ఇది ఎవరి వల్ల కలిగింది కాదు. ప్రైజ్ గోస్ టు గాడ్. దేవునికి మహిమ కలుగుతుంది. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాము. ఒకసారి ప్రియులారా, నీ హృదయాన్ని పరిశోధన చేసుకో. ఒకసారి నీ జీవితంలోనికి త్రొంగి చూడు. నీ జీవితం ఎలా ఉందో ఆలోచించు. ప్రభుకి సాక్షిగా జీవించాలనుకుంటున్నావా, లేకపోతే త్రొట్టిల్లిపోతున్నావా? నీలో ఉన్న వెలుగును ప్రదర్శిస్తున్నావా? క్రీస్తు వెలుగు నీ మీద ఉన్నప్పుడు ఆ వెలుగును నువ్వు ఇతరులకు చూపించాలి. నీకు సాక్షిగా ఉండాలంటున్నాడు. దానియేలు సాక్షిగా ఉన్నాడు ప్రియులారా.
యేసేపు సాక్షిగా ఉన్నారు, ఎస్తేరు సాక్షిగా ఉంది, పౌలు శీలలు సాక్షిగా ఉన్నారు, అపోస్తులు సాక్షిగా ఉన్నారు. ఈరోజు నీకు నాకు సమయాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ అంధత్వ లోకములు, ఈ పాప లోకములు మనం తగ్గించుకుంటూ ప్రభు కోసం జీవితాము. ప్రభు మన పక్షానికి మరి అధికార హృదయాలను మార్చి దేవుడు సహాయం చేయను కాక. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడాన్ని కొందనాలు విత్తబడి వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయాలి. నీకోసం మేము సాక్షులుగా జీవించే కృపా భాగ్యమును మీరు మాకు కలుగు చేయాలి. నా ప్రార్థన ఆలకించమని వేడుకుంటూ ఈ కరోనా కాలంలో ఇంకెంతమంది అయితే బాధపడుతున్నారో ప్రభా, ఈ కరోనా నుంచి వారి స్వస్థత దయచేయాలి. మా ప్రియులకు ఎవరైతే సంఘానికి రాలేకపోతున్నారో ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఉండి వింటున్నారో అలాంటి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీ దగ్గర ఆత్మకునైనా మీరు అప్పగిస్తుంది అయినా ఈ కరోనాకునైనా త్వరగానైనా రెమెడీని మీరు కలుగు చేయండి, స్వస్థతలు మీరు కలుగు చేయండి ప్రభా. ఆయన ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి తండ్రి, అలాంటి వారిని మీరే ధైర్యపరిచి స్వస్థపరిచి డాక్టర్ని, నర్సెస్ని ప్రభా, ఎవరైతే నాయన ఈ కరోనా రోగం కోసము పనిచేస్తున్నారో తండ్రి, లేకపోతే స్వస్థత కోసం నాయన ప్రయత్నం చేస్తున్నారు, మందులు కనిపెడతానికి ప్రయత్నం చేస్తున్న సైంటిస్టుని వారి యొక్క పనులను మీరు స్థిరపరచండి. అన్నిటికంటే విశేషముగా నువ్వు ప్రేమించే వారిగా చేయండి, నీ రక్తములో కడగబడే వారికి ఉంచండి, సంఘమును దీవించండి, సంఘమును ఆయన నీ కోసం సాక్షిగా నిలబడతాను. నీ కృపను అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమానండి, ఆమేన్. హల్లెలూయా. ఆదివారం కూడా మరొక సందేశాన్ని విందాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనములో నుంచి రండి, దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దీనిని పొందండి.